గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వారు స్వర్గానికి ఎలాంటి వారు నరకానికి వెళ్తారో చెప్తాను. ఫస్ట్ అయితే మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకి 3 దారులు కనిపిస్తాయి అన్నమాట. ఒకటి బ్రహ్మలోకం, రెండోది పితృలోకానికి మూల మార్గం, మూడోది నరకం అన్నమాట. అయితే ఎవరైతే నీటి వనరుల్ని, చెరువుల్ని, బావుల్ని కలుషితం చేస్తారో వాళ్ళు తప్పకుండా నరకానికే వెళ్తారంట. దేవుని నామస్మరణ చేసుకుంటూ ఉంటే నరక మార్గం అనేది తగ్గొచ్చు అని చెప్తారనమాట. అలానే ఎవరైతే అత్యాసపడుతూ వేరే వాళ్ళ ఆస్తి మీద లేకపోతే వేరే వాళ్ళ మీద ఈర్ష్యపడుతూ ఉంటారో వాళ్ళు కూడా నరకానికే వెళ్తారంట. సో వాళ్ళు మత గ్రంథాలని నమ్ముకుంటూ ఉంటే నరకాన్ని నుంచి స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పి అంటారు. ఇంకొకటి పితృదేవతను పూజించిన వారు కూడా నరకానికి వెళ్తారంట. అనాథ పిల్లల్ని గౌరవించకపోవడం, భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు కూడా నరకానికే వెళ్తారంట. ఇంకా ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళని చూసి నవ్వడం లేదా సహాయం చేయకపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే ఆడపిల్లల్ని ఏడిపించడం, ఇలాంటి చేసిన వాళ్ళందరూ నరకానికే వెళ్తారని చెప్తారనమాట. సో అందుకనే దేవుని నామస్మరణ చేసుకొని మంచి పనులు చేస్తూ ఉంటే స్వర్గానికి కంపల్సరీ వెళ్తారంట. జస్ట్ ఫర్ జోక్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా స్వర్గానికే వెళ్తారు.